స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 3 లక్షలు పెట్టే ఏమి ఇప్పుడు చేతికి ₹1 కానీ రాలేదు సార్. ఆరున్నర ఎకరాల్లో చేసుకున్నాం సార్ మేము. 6.5 ఎకరాల్లో 30 క్వింటాలు 35 క్వింటాలు వస్తుంది అనుకున్నాం సార్. 360 ప్యాకెట్లు అయినాయి. ఒక 100 ప్యాకెట్లు ఇంట్లో వేసుకున్నాం. 200 10 ప్యాకెట్లు తెస్తే మొత్తం నానిపోయినాయి సార్. మా ఊరి దగ్గర ఉన్నా బంజరు పుంపులు ఆరబోసుకున్నాము. ఆ బంజరు పుంపులా ఉండి టెగుతో సగానికి సగం చేయవచ్చు సార్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం మోంతా తుఫాన్గా మారి తీరం దాటింది. అయితే ఒక్కసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గంలోనే 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు, అత్యధికంగా వర్షపాతం నమోదైందని చెప్పి ఆ జిల్లా అధికారం వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఆత్మకూరు పట్టణ కేంద్రం ఉందో ఆ పట్టణ కేంద్రంలో ఉన్నాము. మనకు కనిపిస్తున్నటువంటి ఈ రహదారే శ్రీశైలంకి వెళ్ళే, కర్నూలు టు శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి. ఈ రహదారికి సంబంధించినటువంటి ఒక్కసారిగా చూసుకుంటే ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఒక్కసారిగా ఉప్పొంగి రోడ్ల మీదకి వర్షపు నీరు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం కాలనీలో కూడా చూస్తే ఎటు చూసినా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా కర్నూలు సాయిబాబా నగర్ సంబంధించినటువంటి ఏరియా. ఈ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఒకసారిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మోకాళ్ళ లోతు వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలీబాషా సెంట్రింగ్ డిపో అనేటువంటి కూడా పూర్తిగా బంద్ చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార కేంద్రాలకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. నీటి ప్రవాహం ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్నటువంటి లింగాలగట్టు అంటే శ్రీశైలం సంబంధించినటువంటి లింగాలగట్టులో ఉదయం ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి ప్రమాద ఘటికలు కూడా మోగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాకపోకలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. తాజాగా సిద్ధాపురం చెరువు ఉప్పొంగడంతో ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతంతో పాటు గుండ్లకమ్మ వాగు ఏదైతే ఉందో ఆ వాగు ఉప్పొంగడం వల్లే ఒక్కసారిగా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి కాలనీలంతా కూడా జలభయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు స్థానికులు కొంతమంది మాట్లాడదాం, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎప్పటి నుంచి ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది, కాలనీలకు ఏ సమయంలో నీళ్లు వచ్చాయనేటువంటి అంశం మీద మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎప్పుడు నీళ్లు వచ్చాయి, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే నిన్న సాయంత్రం నుంచి ఎట్నే ఉన్నాయి సార్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఈ మధ్య బాగా వచ్చినాయి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీళ్లు పైన చిల్లకాడ నుంచి వస్తున్నాయి సార్. పైన మొత్తం ఈ సాయిబాబా నగర్ మొత్తం నీళ్ళు అట్నే ఉన్నాయి. అంటే ఎన్ని కాలనీలు నీళ్ళలో ఉన్నాయి ఇక్కడ? ఇక 2-3 కాలనీలు అట్నే ఉన్నాయి. సాయిబాబాపేట, ఏకలవ్య నగర్, మళ్ళీ రహమత్ నగర్. ఎలాంటి పరిస్థితి ఉంది ఇళ్లలో? ఇళ్లలో అంతా నీళ్లు చేరినాయి సార్. నీళ్ళు మొత్తం నీళ్ళు చేరినాయి. చాలా ఇబ్బంది ఉంది, బయటికి రాలేకపోతున్నారు మనుషులు. అంటే చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఏమన్నా వాళ్ళు తినడానికి ఏమైనా అందించారా? అందిస్తున్నాము. ఎవరు వచ్చారు? అధికారులు ఎవరైనా వచ్చారా మీకు? ఎవరు రాలేదు సార్. ఈ ఫుడ్ తిరిగి ఎట్లా చేస్తున్నారు? అట్నే ఇంకా నీళ్ళలోనే పోయి తెచ్చుకుంటున్నాం సార్. ఎవరికి వారే తెచ్చుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇంతవరకు రాలేదు. పొద్దున అట్ట పోయినారు సారు, అడిగిపోయినారో తెలియదు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఇంకెంత సమయం పడేది మీరు ఏమనుకుంటున్నారు? అంటే వాన తగ్గకుంటే ఇట్నే ఉంటుంది సార్. ఇంకా తగ్గితే మాత్రం కొంచెం తగ్గుతుంది. ఇట్నే ఉంది అనుకో వాన, ఇంకా 2 రోజుల పాటు ఇట్నే ఉంటుంది సార్. కాయగూరలు, మన నిత్యావసర సరుకులు, లేకపోతే పాలు, నీళ్ళు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కదా? అట్నే తెచ్చుకుంటున్నాం, ఇబ్బంది పడి తెచ్చుకుంటున్నాం సార్ బయటకు పోయి. ఉదయం నుంచి అంటే నిన్న సాయంకాలం 5 గంటల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కాలనీ మొత్తం కూడా నీటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 3 కాలనీలు, సాయిబాబా నగర్ తో పాటు రహమతుల్లా నగర్, ఈ పక్కన ఉన్నటువంటి ఏకలవ్య నగర్, ఈ కాలనీలు ఎఫెక్టెడ్ అయినటువంటి పరిస్థితి. మనకు కనిపించేటువంటి ఈ ప్రాంతానికి పక్కనే
పొలాలు ఉండడంతో, పంట పొలాలు ఉండడం, ఆ పైన గుడ్లకమ్మకు సంబంధించినటువంటి వాగు ఉండడంతో ఒకసారిగా ఉప్పొంగినటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. ఈ పక్కనే మనం ఇటు రైట్ సైడ్ చూస్తే వ్యవసాయ మార్కెట్, కర్నూలుకు సంబంధించి ఈ ఆత్మకూరుకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈ వ్యవసాయ మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున అంటే చెరువును తలపించేలాగా నీటి ప్రవాహము, ఇక్కడ వరద నీరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జలమయమైనటువంటి 3 కాలనీలు ఎఫెక్టెడ్ గా ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రధానంగా ఆత్మకూరులోనే ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించినటువంటి ఆత్మకూరు ఇది కనుచూపు మేరలో చూస్తూ ఉంటే నీటి మొత్తం కూడా మనకు చెరువును తలపించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదయం ఈ ప్రాంతానికే స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఈ మార్కెట్ యార్డ్ లో ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో అక్కడ ఉన్నటువంటి ధాన్యం పరిస్థితి ఏమైంది అనేటువంటి అంశం కూడా పరిశీలించి వెళ్ళినట్టు మనకు స్పష్టంగా తెలుసున్నటువంటి అంశం. మోకాళ్ళ లోతు పైనే వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. చెరువును తలపించేలాగా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి మార్కెట్ యార్డ్ ఏరియా అంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న సాయంకాలం 5 గంటల నుంచి ఎఫెక్ట్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్టు తెలుగు రాష్ట్రాల్లో భారీ విధ్వంసాన్ని, భారీ నష్టాన్ని చేసింది. ప్రధానంగా ఆస్తి నష్టం జరిగినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారము. తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండడంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కాస్త ముందుకెళ్దాం, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. ఏం పెద్ద ఎప్పటి నుంచి వర్షం పడుతుంది, పోయినాయి నీళ్ళ దొరిగా మునిగిపోయి 300 ప్యాకెట్లు కూడా మొక్కజొన్న నానిపోయింది. ఇదంతా దానిపోయింది. ఇంకా కొంచెం ఇప్పుడు బాగా ఎల్లడిస్తుంది. కొంచెం రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? రైతులు పూరా ఘోరంగా దెబ్బతిన్నారు పాపం, చాలా దెబ్బతిన్నారు రైతులు. ఎప్పుడైనా ఇంతకుముందు ఇలా వాతావరణం ఉండేది, ఇట్లా జరిగిందా ఈ వర్షం? ఇంత పెద్దగా లేదు. ఈ డ్రైనేజ్ లేనందుకు ఇది ఏమన్నా ఇట్లా వచ్చిందో ఏం కథనో అర్థం కావడం. అంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదా ఇక్కడ? లేదు డ్రైనేజ్ పెద్దగా లేదు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం అయితే చూడలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణము డ్రైనేజ్ వ్యవస్థ సరైనటువంటి లేకపోవడమే. ఈ వర్షపు నీరు వ్యవసాయ మార్కెట్లకు వచ్చినట్లు స్థానికులు మనకు చెబుతున్నటువంటి పరిస్థితి. మనం మొత్తంగా చూసుకుంటే కనుచూపు మేర మార్కెట్లో ఏదైతే ఉన్నాయో వర్షం నీరంతా కూడా చేరినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చూసిన వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పెద్ద ఎత్తున ఆత్మకూరును జలదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. 3 కాలనీలు కూడా ఇప్పటికే మనం చూసాం. 3 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నటువంటి సాయిబాబా నగర్తో పాటు ఏకలవ్య నగర్ మరో కాలనీ నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి రైతు బజార్, ఇది ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైతు బజార్కు రావాలన్నా లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే మన పంట ఉత్పత్తులు వస్తే ఈ మార్కెట్కే వచ్చి రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రైతు బజారు ప్రస్తుతం వాడుకలో లేకపోయినప్పటికీ రైతు బజారు నిండా వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి మనం తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది ఆత్మకూరు ఈ రైతు బజార్కు వెళ్ళేటువంటి ఈ మార్గం ఇది. ఈ మార్గం అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి తాజాగా మనకు కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మోంతా తుఫాను తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత అర్ధరాత్రి దాటినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఎఫెక్టు ఎంతలా ఉందంటే అతలాకుతలం అయిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. దీంతోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రధానంగా నల్లమల సమీప గ్రామాలు, నల్లమల సమీప నియోజకవర్గాలు, అటు శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డకు సంబంధించినటువంటి ప్రాంతాలని కూడా చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫీసులన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి, నీటితో దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ సంబంధించినటువంటి ఆఫీసు కూడా సుమారుగా 4 అడుగులకు పైన వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఒక్కరూ రాలేదు, తాళం వేసి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ఎదుటిగే మనకు కనిపించేటువంటి గోదాము నెంబర్ 6, ఈ గోదాము నెంబర్ 6 సుమారుగా 4 అడుగులకు పైన, అంటే 6 అడుగులు పైన బేస్ మట్టం ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి గిడ్డంగులోకి వర్షపు నీరు చేరలేదు. అయితే ఇంకాస్త ఫ్లో పెరిగి వర్షపు నీరు పెరిగితే మాత్రం లోపల ఉన్నటువంటి ధాన్యం, గోదాంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా నష్టపోయేటువంటి
పరిస్థితి మనకు స్పష్టంగా కళ్ళకు అద్దినట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మోంతా తుఫాను అటు రైతుల్ని ఇటు ప్రజలను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎఫెక్ట్గా అయ్యారని చెప్పడానికి ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి నిదర్శనం. అటు రైతు బజార్ సంబంధించిన టెంట్లన్నీ కూడా ఏవైతే ఈ టెంట్స్ ఉన్నాయో ఇవన్నీ మునిగిపోయిన నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎదురుగా చూసినట్లయితే అటు లారీలు ఎక్కడికెక్కడ నిలిచిపోయి ఉన్నాయి. అంటే నిన్నటి రోజున జరిగినటువంటి మార్కెట్ అమ్మకాల కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వచ్చినటువంటి వాహనాలు కూడా అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళకు అద్దినట్లు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మార్కెట్లో ఉన్నటువంటి గోడౌన్ ఇది. ఈ గోడౌన్లో ఆరబెట్టుకునేటువంటి మొక్కజొన్న మొత్తం కూడా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి. బయట ఆరబెట్టినటువంటి క్రమంలో బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నటువంటి దీనిపైన తడిసిపోయి ఉన్నటువంటి ధాన్యాన్ని చూస్తున్నాం. నిన్నటి రోజున సాయంకాలం 5 గంటలకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడము, ఇక్కడ నుంచి గుడ్లకమ్మ వాగు ఉప్పొంగడము, మార్కెట్లోకి నీళ్లు రావడంతో తడిసిపోయినటువంటి ధాన్యం మొత్తం కూడా ఇక్కడ ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనకు చూస్తే ఈ గోడౌన్ నిన్న కూడా సుమారుగా 400 క్వింటాల్లో 500 క్వింటాలు పైన ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. రేకుల షెడ్లో మొక్కజొన్న పంటను ఆరబోసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. తడిసి ముద్దయి మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఈ పక్కనే ఈ పూర్తి స్థాయిలో నీటి కొద్దిగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో నీరంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా నీటి ప్రవాహం తగ్గనటువంటి పరిస్థితి. ఇప్పటికీ నీళ్ళలో మొక్కజొన్న ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చూస్తే ఎత్తి ఏ స్థాయిలో నష్టం జరిగిందనేటువంటి దానికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మోంతా తుఫాను వల్ల జరిగినటువంటి నష్టం ఒక్కసారిగా రైతుల కష్టం నీళ్ల పాలైనటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇంకా నీళ్లలో తేలియాడుతున్నటువంటి మొక్కజొన్న పొత్తులు మనకు కనిపిస్తున్నాయి. మొక్కజొన్నకు సంబంధించిన పంట ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా వరద ప్రవాహం కాస్త తగ్గిన తర్వాత తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకునేటువంటి సిచ్యువేషన్ని రైతులు చూసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే మొత్తం పూర్తిగా సుమారు 500-600 క్వింటాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న పంట నీటిలో నష్టపోయినటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఇక్కడ రైతులు తమ కష్టపడి పండించినటువంటి పంట సుమారు 3 నెలల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా రెక్కల కష్టంతో పెట్టినటువంటి పంట అంతా కూడా నష్టపోయినటువంటి సిచ్యువేషన్, ఆరబెట్టుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతులు మనతో ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? 6.5 ఎకరా మొత్తం ఇక్కడ తెచ్చి మార్కెట్లో పోసినాం. మొత్తం నానిపోయినాయి సార్ నీళ్ళు వచ్చి. ఏ రోజు తీసుకొచ్చారు మార్కెట్కి? 3 రోజుల కిందట సార్. 3 రోజుల క్రితం ఎలాంటి పరిస్థితి ఉండేది? అప్పుడు బాగుండే సార్. నిన్న రాత్రి దండే పడింది సార్. వర్షం రాత్రి పడి దండే పడి నీళ్ళన్నీ వచ్చినాయి సార్ గింజలలోకి. ఒకసారి రాత్రి ఏం జరిగింది? ఏ సమయంలో నీళ్ళు వచ్చింది? రాత్రి 1 గంట టైంలో వచ్చినాయి సార్ నీళ్ళు. 1 గంట టైంలో. అప్పుడు ఆరబెట్టుకోవడం ఇది అన్ని కప్పి పెట్టుకోలేదా? ఆరబెట్టినాం సార్. కింద నుంచి వచ్చినాయి నీళ్లు, కాలువలోంచి పైకి ఎక్కువ వచ్చినాయి. అంటే మార్కెట్లో ఆరబెడితే వర్షం వస్తుందనేసి ముందే ఆల్రెడీ చెప్పుకున్నాం సార్. మార్కెట్లో అయితే నానకుండా ఉంటాయని తెచ్చిపోసుకున్నాం సార్ ఇంటి దగ్గర నుంచి. ఈయన నీళ్ళు వచ్చినాయి. మరి షెడ్ కింద ఉంటే షెడ్ కింద ఉన్నా కానీ నానిపోయినాయి సార్. షెడ్ అయితే బాగుంటుందని పైన తెచ్చిపోసే షెడ్లోంచి కూడా నీళ్ళు వచ్చినాయి. ఏమాత్రం పెట్టుబడి పెట్టింటారేంటి? 3 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. 3 లక్షలు పెడితే ఏమి ఇప్పుడు చేతికి 1 రూపాయి కానీ రాలేదు సార్. మరి పూర్తిగా తడిసిపోయినాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొక్కజొన్న మొత్తం మొలకలు వచ్చే పరిస్థితి ఉంది రేపటికి. ఎట్లా ఏంటి పరిస్థితి? ఏమో సార్, ఇంకా ఎత్తి పోసుకున్నాం. ఇంకో చోట పోసుకుంటే ఏమన్నా పనికి వస్తాయేమని. కొంటారా రైతు వ్యాపారస్తులు? ఏమో సార్, మార్కెట్ వాళ్ళు ఏమన్నా మీకు సాయం చేస్తాంలే అన్నారు. ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి, కలెక్టర్ వచ్చి. ఉదయం ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ వీళ్ళు వచ్చారు కదా, ఏం చెప్పారు? మీకు నష్టం సాయమైన కాడికి గవర్నమెంట్ సాయం చేస్తామన్నారు సార్ అని చెప్పిపోయినారు. అంటే ఇప్పుడు రైతులు 3 నెలలు కష్టపడ్డారు, కంటి మీద కొనుక్కుండదు. మరోవైపు మీ కుటుంబం అంతా కష్టపడి ఉంటుంది. ఈ పంట మొత్తం పోయింటే ఏం చేసింది? ఎట్లా సార్? అప్పులు ఉన్నాయి, మస్తుగా అప్పులు ఉన్నాయి. ఇంకా అప్పుల పాలయ్యి పంటలు అప్పుల పాలైనాయి సార్. అప్పులు దేవుడు ఉన్నాడు. ఈ అప్పులు తీరే మార్గం ఏంటి మరి? ఏం మార్గం లేదు. మళ్ళీ ఇంకోసారి పంట వేసుకోవాలి సార్. ఇన్నో అప్పులు చేసి మళ్ళీ రెండో పంట. నమ్ముకున్న వానదేవుడే ఇంత నష్టం చేసింది తుఫాన్ సార్. మాంద్యా తుఫాన్ వల్ల నష్టం మొత్తం 4 లక్షలు చేతికొచ్చిన పంట నష్టమైంది. ఇంటి దగ్గర ఎక్కడో ఆరబెట్టుకునే అవకాశం ఉంటే సగం అన్న వచ్చు సార్. ఇంటి దగ్గర ఉండింటే మార్కెట్ లో రేకులు బాగున్నాయని వచ్చి పోస్తే మొత్తం పోయింది. మార్కెట్ లో నీళ్లు ఎట్లా వచ్చాయంట? నీళ్లు వర్షం నీళ్లు సార్. అదే వర్షపు నీళ్లు అంటే పక్కన ఏమన్నా లేక కాలువలు సరిగ్గా లేక పైకి వచ్చినాయి సార్ గింజల మీదకి.
మార్కెట్ లో కాలువలు ఇవన్నీ ఉండింటి ఉంటే నానవు సార్, ఒక గింజగా నానవు. కాలువలు లేక వాన నీళ్ళు మొత్తం గింజల మీదకి వచ్చినాయి సార్. సరే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి? మాకు నష్టం సాయం చేస్తారేమని చెప్పుకున్నాం సార్. మాకు గింజల నష్టం మొత్తం 3 లక్షలు పెట్టుబడి పెట్టారు. 3 ఎన్ని లక్షలు ఎకరాలు? పెట్టాం. 6.5 ఎకరా సార్. మరి చేతికి వస్తుంది రేపు పండుగ అమ్ముకోవచ్చు అని అనుకునే సమయంలో ఇలా జరిగింది. సమయంలో ఎట్లా? వాన ఏంటి? వచ్చింది. అవన్నీ మేమేం చేయలేము సార్, మా బాధ మాకు తప్పలే. రైతుల కష్టం మాత్రం నీళ్ళపాలైనటువంటి పరిస్థితి ఉంది. ఎత్తి పోసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి మరో రైతు ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి పెద్ద, మొత్తం ఎటు చూసినా గుండె బాధ వేసేటువంటి సమయం, కడుపు తరుక్కుపోయేటువంటి సమయం, రైతులు ఇబ్బంది పడేటువంటి రైతు. అసలు ఈ బాధను ఎట్లా దిగు సార్ మాది నంద్యాల జిల్లా సార్, ఆత్మకూరు మండలం, కృష్ణాపురం సార్. 6.5 ఎకరాలలో చేసుకున్నాం సార్ మేము. 6.5 ఎకరాలలో 30 క్వింటాలు 35 క్వింటాలు వస్తుంది అనుకున్నాం సార్. 360 ప్యాకెట్లు అయినాయి. ఒక 100 ప్యాకెట్లు ఇంట్లో వేసుకున్నాం. ఇటు 210 ప్యాకెట్లు తెస్తే మొత్తం నానిపోయినాయి సార్. మా ఊరి దగ్గర ఉన్నా బంజరు భూమిలో ఆరబోసుకున్నాము. ఆ బంజరు భూమిలో ఉండింటే కూడా సగానికి సగం సేవవు సార్. పెద్ద తుఫాను ఉంది, 2-3 రోజులలో అంటే మార్కెట్ యార్డ్కి వస్తే సేపుకుంటామని ఈడికి వచ్చినాము. మార్కెట్ యార్డ్లో ఇంకా అన్యాయం చేసినారు సార్. దేవుడు, ప్రభుత్వ అధికారులు మాకు ఏమైనా సహకారం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఈ చెట్లు వేసుకునే కంటే లోపల గోడల్లో వేసుకుంటే ఎలా సార్ మాకు కూడా ఎలా సార్? ఎందుకు? ఉదయం సిపిఎం రాజశేఖర్ సార్ వాళ్ళు వచ్చి సాయం చేసి వాళ్ళు ఫోన్ చేసి కలెక్టర్కు, ఎమ్మెల్యేకి అందరికీ సిపిఎం రాజశేఖర్ సార్ ఫోన్ చేసినాడు సార్. ఆ సార్ పుణ్యమానికి కూడా తాళాలు ఇచ్చినారు సార్. తడిసిపోయినాయి కదా, ఇప్పుడు ఆరబెట్టుకుంటే కొంటారా దీన్ని? ఏమో అధికారులు అయితే తీసుకుంటామని చెప్పినారు సార్. తీసుకుంటారో తీసుకురో తెలియదు సార్. ఇవి మొలకలు వచ్చి నల్లగా అయిపోతాయి సార్. ఇవి ఎట్లా మరి నీ కష్టం అంతా ఇప్పుడు బాధ అయిపోయింది సార్. బతుకుంటే మళ్ళీ చేయించుకోవాలా, తడగలాగా సస్తే పోతాయి ఇంకా అంతే సార్. ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడి 3 లక్షలు అయింది సార్. ఇప్పుడు కోసినాక 1 లక్ష రూపాయలు అయినాయి సార్. కూలీలు, పట్టల బాడి, మిషన్కు. మీ కష్టాన్ని కూలీలు అర్థం చేసుకుని కొంచెం తగ్గించుకుంటారా? కూలీలు తగ్గించుకుంటారు సార్. వాళ్ళు కష్టం చేస్తున్నారు కదా సార్. వాళ్ళు దయచేసి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఈ కలర్ రంగు మారిన దాన్ని మొలకలు వచ్చిన అడుగుతా ప్రభుత్వం వాళ్ళకి కొనుగోలు చేసే మార్గం చేయండి సార్. ఉదయం ఎమ్మెల్యే కలెక్టర్స్ వీళ్ళు వచ్చారు కదా, ఏమన్నారు? మీకు తగిన సాయం చేస్తామన్నాడు సార్. మీరు బాధపడొద్దు, మీకు తగిన సాయం చేస్తామని ఎమ్మెల్యే సార్ హామీ ఇచ్చినాడు సార్. మార్కెట్కి వస్తే ధాన్యం గోదాములు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదని చెప్పుకున్నారు కదా, ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే ఎట్లా సార్? మార్కెట్కు మాత్రం యా రైతు వచ్చినా నష్టపోతారు సార్. వసతి లేదు, నాకు తెలియక వచ్చినాను సార్. యా రైతు అన్న సేపుకుందని వచ్చే కనుక నష్టపోతారు. ఇంకొక రైతు నష్టపోకుండా ఉండాలంటే నీళ్లు రాకుండా చేయండి సార్ మార్కెట్ యార్డులోకి. అంటే మా వ్యవసాయ మార్కెట్ ఉంది ఇక్కడ, ఉపయోగపడుతుంది అనేసి వచ్చే రైతులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్తాను సార్? నా పరిస్థితులు అక్కడ మీరు కాకూడదు అనుకుంటే అక్కడనే ఏమన్నా చూసుకోండి సార్. ఎంతమంది మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మా కుటుంబ పరిస్థితి అందరం వినే ఉన్నాం చూడు సార్. ఇద్దరు పిల్లలు, ఇద్దరు చదువుకుంటున్నారు. మేమిద్దరం పిల్లలు సార్. సొంత పొలమే. ఎరువు తోలితే బాగా పంట వస్తుందని 1 లక్ష రూపాయలు ఎరువు తోలినా బాగానే పంట వచ్చింది సార్. కోసినాల నుంచి వర్షం వస్తుంటే మా ఊరు కాడ ఆరేసుకోండి. పెద్ద తుఫాన్ ఉంది, ఏమన్నా సేపు స్థలం ఉంటే చూసుకోండి అంటే ఇడికి వస్తే 2 రోజులు బాగానే ఉంది, 3వ రోజు ఇట్లా చేసినాడు సార్ వానదేవుడు. ఏ ఊరు మీది? ఇష్టాపురం సార్. చెప్పండమ్మా, ఎంతో కష్టపడ్డారు, పెట్టుబడి పెట్టారు, చేతికి వస్తారు. చేతికి వచ్చిన పంటలు ఇట్లా నాశనం అయిపోతాయి. ఏం చేయాలి సార్? మేము రైతులం బతికి ఏం చేయాలా? ఇంతలా పంట పండించి ఎరువు తోలుకొని ఇంత పంట పండించే పంటల్లో మార్కెట్ అట్లా బాగుంటుందిలే, నానకుండా ఉంటుంది పోసుకుంటే అన్ని నాశనం అయిపోయాయి సార్. గింజలల్లా కండ్లెదురుగా ఏం చేయలేని పరిస్థితి అయిపోయాయి కదా సార్. ఏం చేయాలి సార్ మేము? అంటే మార్కెట్లు ఉంటే బాగా ఇక్కడ నానదు అని నానదనే తెచ్చి ఇక్కడ పోసుకున్నాం సార్. అన్ని నానిపోయి ఇది అయిపోయాయి సార్. అన్ని గింజలల్లా నానవనే పోసుకున్నాం సార్. నానతాయి అంటే ఈడికెందుకు వస్తాం సార్? మా ఊర్లోనే ఉంది కదా సార్. అన్ని నానిపోయి భంగం అయిపోయి వాసన వస్తున్నాయి సార్. అప్పుడే పొద్దున వేలు నీళ్ళు వచ్చినది, వాసన వస్తూ ఉండే. ఈ గింజలు ఎవరు కొంటారు? గవర్నమెంట్ ఏమో మేము కొంటాము అంటుంది. కొనే వరకు నమ్మకమే సార్. ఇవి ఎట్టారో అలా ఏమిది పరిస్థితి? ఏం అర్థం కాకుండా అయిపోయింది సార్. కలర్ మారి మొలకలు వస్తే ఏంటి పరిస్థితి? ఏం సావో సార్, గవర్నమెంట్కే తెలియాలి. మేము ఏం చేస్తాం? గవర్నమెంట్ పెడతారు అంటేనే వేసుకున్నాం. ఈడ మార్కెట్ యార్డు పెడతారు, మార్కెట్ పెడతారు అంటేనే తెచ్చి పోసినాము.
ఈ నానిపోయి ఈ ముద్దయ్యి ఏం బాధనో మా బాధ అర్థం కాని బాధ అయింది సార్. అంటే తడిచిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొంటామని చెప్పారా మీకు? కొంటామనే చెప్పినారు సార్, వాళ్ళ అధికారులు వచ్చి కొంటామనే చెప్పినారు. మీరేం చెప్పాలనుకుంటున్నామా ప్రభుత్వం? ఏం చెప్పాలి సార్, మా బాధంగా దేవుడు వాళ్ళాడు. యా ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరు ఆదుకుంటారో మమ్మల్ని ఆ దేవుడే ఆదుకాలను. దేవుడే ఈ పని చేసిపోయినాడు. ఇంకా గవర్నమెంట్ అన్న ఆదుకుంటుందేమో అంటే ఇంకా ఏం చేస్తారో సార్, ఏం అర్థం కాకుంటుంది మా పరిస్థితి. ఉదయం ఎమ్మెల్యే వచ్చిపోయారు కదా, వచ్చిపోయినారు, చెప్పినాడు ఏమని చెప్పారు? ఆదుకుంటామమ్మా మేము, తక్షణం గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం చేస్తాము అన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడైతే మనం రైట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా నీరు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత వరద ప్రవాహం తగ్గినా సరే ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్ళనటువంటి పరిస్థితి, నీళ్లు తగ్గనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ పంట నాశనం అయిపోయింది. ప్రభుత్వం ఒకవైపు ఉదయం ఎమ్మెల్యే అదేవిధంగా జేసీ వచ్చి మాట్లాడిపోయారు, ప్రభుత్వం సహాయం చేస్తా అని చెప్పారు. కానీ భరోసా అయితే మాత్రం కుదరడం లేదు. రెక్కల కష్టం అంతా కూడా ఇక్కడ నీటిపాలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మార్కెట్లు, వ్యవసాయ మార్కెట్లు ఉంటే ఇక్కడ షెడ్లు ఉంటాయి, గోడలు ఉంటాయి, గోడల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తే పంట మొత్తం నాశనం అయిపోయింది. మా చేతులారా ఇక్కడ తెచ్చుకొని నీట వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వర్ణదేవుడు రైతుల పట్ల కరుణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా మేంతా తుఫాను వల్ల తెచ్చినటువంటి ఎఫెక్ట్తో ఒక్కసారిగా రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మార్కెట్కి రాకుండా కనీసం ఇంటి దగ్గర ఉండింటే కనీసం కొంత కష్టం, అంటే సగం నానిపోయినా సగం ఉండేది, దాంతో కాస్తంత ఊరుటనన్నా కలిగేది. కానీ చేసినటువంటి అప్పు తీరేటువంటి పరిస్థితి లేదు. 3.5 లక్షల రూపాయలు పెట్టాము, పంట అత్యధికంగా పండించి నీళ్లపాలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి తీవ్ర ఆవేదన, మనోవేదన రైతులు చెందేటువంటి పరిస్థితి వ్యవసాయ మార్కెట్లో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.